ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ హ్యాపీ. ఓకే, క్షమించండి, 25th ప్రేయర్ మీటింగ్ వాజ్ క్యాన్సల్ డ్యూ టు సమ్ కరోనా ఇష్యూస్, కరోనా ప్రాబ్లమ్స్. ఎందుకంటే చాలా కేసెస్ బయట వస్తున్నాయని విన్నాము. అండ్ మనకి కూడా ప్రేయర్ మీటింగ్ చాలా ప్రాంతాల నుంచి వస్తారు. సో దాని గురించి అనేసి ప్రేయర్ మీటింగ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ మళ్ళా ఆఫ్టర్ ఈస్టర్ విల్ బీ కనెక్టెడ్. చర్చ్లో అంటే మేము చిన్నగా 20వ తారీఖు ప్రేయర్ మీటింగ్ చేసుకుంటాము. కానీ ఏంటంటే ది గ్రాండ్ ప్రేయర్ మీటింగ్ మాత్రం విల్ బీ కండక్టెడ్ అండ్ ఆన్ ఈస్టర్, ఆఫ్టర్ ఈస్టర్. ఈస్టర్కి అయితే చేయము, కానీ ఆఫ్టర్ ఈస్టర్ అయిన 2 daysకి అట్లా కనెక్ట్ చేస్తాం. మళ్ళీ నేను ఇంటిమేట్ చేస్తాను మీ అందరికీ. సో ప్రిపేర్ అయ్యి ఉండండి టు కమ్ టు ద ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి ప్రిపేర్ ఉండాల్సిందిగా ప్రాపర్ట్ మనవి చేసుకుంటున్నాను. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టు ద ప్రేయర్. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవేశ్వరాజానికి మహిమాగంత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. మహోన్నతుడు, అద్భుతాలు చేయవాడు, మాతో ఉండే గొప్ప దేవ నాన్న. ఇదిగో గతించిన వారం నుంచి వారం వరకు నీ సజీవమైన రెక్కల కింద నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి రాజా వందనాలు. ఈ సమయం మందు నీ ప్రిబిడ్డ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి సురాజా. ఇదిగో తండ్రి ప్రభా, బిడ్డలందరూ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు దర్శించండి. వాక్యంలోకి వెళ్తుండగా మాట్లాడుచున్నది మీరు కాదు, కానీ ఆత్మీయాన్ని వాక్యము సెలవిస్తుంది కాబట్టి నా తండ్రి పరిశుద్ధాత్మడ నాతో మాట్లాడి మా అందరితోని మాట్లాడి దవా వాక్యము ద్వారా మా హృదయాన్ని సరిదిద్దుకుని ధైర్యం తెచ్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. ఇట్స్ నాట్ ఏ న్యూ అండ్ అంటే మర్మాలని ఏం కాదు, కానీ జస్ట్ దేవుడు నాకు చెప్పింది మీకు చెప్తున్నాను. యాక్చువల్లీ ఐ విల్ నాట్ ప్రిపేర్ ఎనీ వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ టైమ్. ప్రిపేర్ అవ్వలేదు నేను ఏది కూడా. అయినా కూడా నేను ఏం చెప్పాలి నాన్న దేవుడిని అడిగినప్పుడు ఈరోజు శోధనల గురించి దేవుడు చెప్తున్నారు. శోధనల గురించి మీ అందరికీ తెలిసిందే, బట్ ఆ సమయంలో మరి ఎవరికి యూజ్ అవుతుందో ఎవరికి అవసరం అవుతుందో మనకు తెలియదు. కానీ ఒక్కరికి ఈ వీడియో వీక్షించిన వారిలో ఒక్కరికి వాక్యం ఉపయోగపడినా కూడా మరి ఆ రోజు వారి బాధ తీరితే మరి దేవునికి సంతోషము. కాబట్టి ఈరోజు మనం శోధనల గురించి నేర్చుకుందాం. ఓకే, మన జీవితంలో శోధనలు అంటే నిజంగా చాలా భయాన్ని తీసుకుని వచ్చేవి. ఎందుకంటే ఏదైనా ఒక రోజులో మనం ఒక 1 minute సంతోషంగా ఉంటే మళ్ళీ 23 అంతే కదా, 23 hours and 59 minutes మనం మళ్ళీ బాధలు భరిస్తూనే ఉంటాం. అది మీ అందరికీ తెలిసిందే, అవునా కదా. ఏ రోజు కూడా మనకు సంతోషం ఉండదు. ఒకరోజు సంతోషంగా ఉంటే ఒకరోజు బాధలో ఉంటాం. కంటిన్యూగా సంతోషం అనేది మనం చూడము. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం, ఈ శోధన వలన మనం నిజంగా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ విల్ బి ప్లేస్డ్ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం కూడా, అవునా కదా. అయితే అంటే ఎంత శోధనలు వస్తాయంటే ఒక్కొక్కసారి మనం ఆ శోధనలోంచి ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము, అవునా కదా. కానీ దేవుడే మనకు చెప్పారు ఏంటంటే శోధనలు వస్తూ ఉంటాయి, శోధనలు రావని దేవుడు ఎప్పుడు చెప్పలే, కష్టాలు రావని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. నేను జయించాను, వెరీ గుడ్, రిమూవ్ దట్. నేను జయించాను, రిమూవ్ దట్ టోటల్లీ. మీరు కూడా జయిస్తారు అని మాత్రమే దేవుడు చెప్పారు. నేను ఏ శోధనల నుంచి అయితే జయించానో మీరు కూడా శోధనలు జయించే సామర్థ్యం ఇచ్చానని దేవుడు చెప్పారు. కానీ అసలు దేవుడిని నమ్ముకుంటే కష్టాలే రేవు, బాధలే రావు అని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. చాలామంది అంటారు, ఎందుకు ఈ దేవుడిని నమ్ముకున్నాక ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, మాకెందుకు ఇట్లా వస్తున్నాయి అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, మన జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని దేవా తీసే అన్నప్పుడు దేవుడు తీసేస్తాడు, తీయకుండా ఉండడు. తీసేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కష్టం వస్తుంది, దేవా తీసే అంటే తీసేస్తాడు దేవుడు, తీసేయకుండా ఉండడు. 3సారి కష్టం వస్తుంది, దేవా తీసే అంటే తీసేస్తాడు. అట్లా ఒక్కొక్కసారి నువ్వు ప్రేయర్ చేసే స్థితిలో ఉండొచ్చు, ప్రేయర్ చేయలేని స్థితిలో కూడా నువ్వు ఉండొచ్చు. ప్రేయర్ చేసే స్థితిలో ఉన్నప్పుడు దేవా తీసే అంటే చేసేస్తావు. ప్రేయర్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు కష్టాన్ని ఎలా ఎదుర్కోగలవు, అవునా కదా. అంటే కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం నీ దగ్గర ఉండి ఎలా ఎదుర్కోవాలో కష్టాన్ని నీకు తెలిస్తే రేపొద్దున్న తర్వాత ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా సరే నువ్వు హ్యాపీగా నిద్రపోతావు.
లేదంటే ఈరోజు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఈ కష్టాన్ని జయించే సామర్థ్యం ఇఫ్ యు నో నీకు తెలిసినట్లయితే కనుక, రేపొద్దున ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా సోదరులో పడుతుందంటే పర్లేదు, ఐ నో ఎట్లా దీన్ని నేను ఎదుర్కొనాలో నాకు తెలుసు, నా దేవుడు నాకు నేర్పించాడన్న ఒక ధైర్యం నీలో ఉండిపోతుంది. కానీ కష్టాన్ని ఎదుర్కొనే సామర్థ్యం పొందుకోకుండా వచ్చిన సమస్యల్లో తీసే ప్రార్థన తీసుకుని చేస్తే రేపొద్దున నీకు అది ఉపయోగపడదు ఎంతసేపుని, అవునా కాదండి? కానీ అందుకే దేవుడి దగ్గర కష్టాన్ని జయించి శోధనలు జయించే సామర్థ్యం మనం నేర్చుకోవాలి. కానీ శోధనని తీసే ఎప్పుడూ అడగకూడదు మనం. గివింగ్ మీ నో వాట్ ఐఎమ్ సెయింగ్? నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా బాధ వచ్చినా కానీ, శ్రమ వచ్చినా కానీ, శోధన వచ్చినా కానీ, నేను ఇప్పటికీ చెప్తా ఉంటాను, నేను నా సేవలోంచి చాలా అంటే చాలా ప్రాబ్లమ్సే నేను ఎదుర్కొన్నాను. ఇప్పటికీ స్టిల్ చాలామంది అంటారు, ఇంత యంగేజ్లో మీరు సేవ చేస్తున్నారు అంటే, యంగేజ్లో సేవ చేస్తే ఎలాంటి కష్టాలు రావేమో అని అనుకుంటారు. కానీ నిజంగా టూ మచ్గా అంటే ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. ఈవెన్ దో నాట్ ఈవెన్ నాకు ఎట్లా అంటే నాకు తిండి కూడా ఉండేది కాదు. నాకు టైంలో నేను ఆహారం లేక, ఏసయ్య ఆకలేస్తుంది, ఏసయ్య ఇంత అన్నం పెట్టు, కడుపు నిండుగా పెట్టకపోయినా పర్లేదు కానీ జస్ట్ ఏంటంటే ఆకలి తెచ్చడానికి ఇంత అన్నం పెట్టేసయ్య అని నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఆ ఏడ్చినప్పుడు ఆకలి తీసే కాదు, కానీ ఇలాంటి సమస్య మళ్ళీ వస్తే మళ్ళీ నేను ఎలా ఎదుర్కొనాలి అని దేవుడిని అడిగేదాన్ని. నాకు ఇలాంటి సమస్యలు వచ్చినా ఓకే, ఇప్పుడు నా వరకు వచ్చింది కాబట్టి ఓకే, నాకు ఈ సమస్య తీసేస్తావు. కానీ ఎదుటి వారికైనా సరే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మరొక సేవకురాలుగా నేను ప్రార్థన చేసి వాళ్ళ సమస్యను తీర్చాలంటే మరి నేను ఎట్లా సామర్థ్యం పొందుకోవాలి, ఎలాంటి సామర్థ్యం పొందుకోవాలి నాకు నేర్పించు ప్రభా. అంటే కష్టాన్ని జయించే సామర్థ్యం నాకు ఇవ్వు, ఇంకొకటి ఎలా జయించాలో కూడా నాకు నేర్పించు ప్రభా అని నేను అడిగేదాన్ని. నేను చాలా కష్టాలు ఫేస్ చేసి ఓకే హ్యాపీగా ఉన్నామన్న టైంకి నా ఫ్యామిలీ అంతటికి కరోనా వచ్చి కనీసం ఎదుటివాడు ఆదరణ పొందుకోలేకుండా, ఎదుటివాడి ప్రేమ పొందుకోలేకుండా, కనీసం తినటానికి కూడా లేని సమయంలో కూడా అంత పెద్ద కష్టాన్ని, ఎందుకంటే నాన్నగారి విషయంలో అయితే నో మోర్ అనేసారు, మేము చెప్పలేమని డాక్టర్స్ అనేసారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ వెనకతల పోస్టర్ కనిపించింది, మీకు ఎప్పుడు నేను చెప్తాను, నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైంది. ఆ పోస్టర్ దగ్గరికి వెళ్ళి దేవుడిని ఒకటి అడగం, పరిశుద్ధాత్మ ధైర్యం దయచేయి, ఫస్ట్ నాకు ధైర్యం ఇవ్వు. రెండోది ఏంటంటే ఈ శోధన నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా నాకు జ్ఞానం ఇవ్వని అడిగాను దేవుణ్ణి 2 అడిగాను, కానీ నాన్న బ్రతికించని అడగలే. నాకు ఈ శోధన నుంచి, ఎందుకంటే నాకు అది శోధన కింద అనిపించింది, అందుకని నేను దేవుణ్ణి అడిగాను, నాకు ఈ శోధన నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు ఓపెన్ ద డోర్ ఫర్ దట్, నాకు దానికోసం నాకు ధైర్యం దయచేయి, అండ్ ఎలా తప్పించుకోవాలి నాకు మార్గం వేయని అడిగాను. నిజంగా దేవుడు ఆ ప్రార్థన చేసుకున్నాక దేవుడు మార్గం వేశారు. స్టిల్ మై ఫాదర్ ఈజ్ ఎలైవ్. మరి దేవుడు కృపాను బట్టి ఆయన దేవుని పరిచర్యలో ఉన్నారు. నిజంగా నాన్నగారిని బ్రతికించడం వల్ల మా ఫ్యామిలీని అంతటిని సెట్ చేసి నిలబెట్టడం ఇట్స్ వండర్ఫుల్ బ్లెస్సింగ్ టు మీ, ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఆల్సో. కానీ చెప్తున్నాను, అందుకని ఎప్పుడైనా సరే శోధన వస్తే భయపడొద్దండి, ఎందుకంటే దేవుడే అంటున్నాడు మీకు కంపల్సరీ శోధనలు వస్తాయి. భూమి మీద ఉన్నప్పుడు కంపల్సరీ శోధనలు వస్తాయి, ఎందుకంటే భూమి మీద ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ద. ఇక్కడ అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు, ప్రేమించేవాడు ఉంటాడు, ద్వేషించేవాడు ఉంటాడు, పెట్టేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు. సో పెట్టేవాడి నుంచి మనకు ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ తిట్టేవాడి నుంచి మాత్రం కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది. ప్రేమించేవాడి నుంచి మనకు ప్రాబ్లం రాకపోవచ్చేమో, కానీ ద్వేషించేవాడి నుంచి మాత్రం కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటి పీపుల్స్ నుంచి మనము ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ వి నీడ్ వన్ సొల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి ఒక సొల్యూషన్ అనేది మనం నేర్చుకోవాలి. ఎంతసేపు తీసే కాదు, నాకు సొల్యూషన్ నేర్పించి ప్రభు అన్నప్పుడు, ఎందుకంటే ఒక పర్సన్ నీకు ఎదురైనప్పుడు, ఒక ద్వేషించేవాడు కానీ, ఒక కొట్టేవాడు కానీ, ఒక తిట్టేవాడు కానీ నీకు ఎదురైనప్పుడు ఈరోజు తప్పించుకుని వెళ్ళిపోతావు. వాళ్ళు రేపొద్దున మళ్ళా నీకు అలాంటి వాళ్ళ నీకు ఎదురైతే అలాంటి వాళ్ళు నువ్వు ఎలా ఫేస్ చేయాలి అంటే, ఇంకా నీ లైఫ్ రన్ చేస్తున్నప్పుడు ఎలాగైనా సరే నీకు ఎవరో ఒకరు ఎదురైతేనే ఉంటారు. నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు అంటే ఎవరికి నచ్చదు. అలాంటి టైంలో కంపల్సరీకి నీకు శోధనలు ఎదురైతేనే ఉంటాయి. సో ఆ శోధనలు ఎదురయ్యేటప్పుడు శోధనలు తీసే కాదు, లోడ్ వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొని నేను ముందుకు వెళ్ళిపోయి ఆ మంచి పని చేయాలో, లోడ్ హెల్ప్ మీ, నాకు ఇందులో హెల్ప్ చేయి, నాకు ఒక సొల్యూషన్ నేర్పించి, ఒక మార్గం ఏర్పరచు, నాకు ధైర్యం దయచేయి, నాకు జ్ఞానం దయచేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వీ హ్యావ్ టు ఆస్క్ నాలెడ్జ్.
నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుడి జ్ఞానం అడగాలి. నీ జ్ఞానం దయచే ప్రభా. ఈరోజు వచ్చి వెళ్ళిపోతాడు కరెక్టే, అమ్మాయ్యా తప్పించుకున్నాను ఈ రోజు ఈ నుంచి, మళ్ళీ రేపు పొద్దున్న వస్తాడు. ఎక్కువ మంచి పనులు చేసేటోళ్ళకి సేవ చేసేటోళ్ళకి కొంచెం పెట్టేటోళ్ళకి ఇలాంటి వాళ్ళకే ఎదురవుతూ ఉంటాయి శోధనలు. ఎక్కడి నుంచో రావు, మళ్ళీ పీపుల్స్ నుంచి ఎదురవుతాయి. సో అలాంటి టైంలో రోజు ఒక్కడిని ఎదుర్కొంటా అయిపోయింది, రెండవని ఎదుర్కొంటా అయిపోయింది, మూడవని ఎదుర్కొంటా అయిపోయింది, నాలుగోని ఎదుర్కొంటా అయిపోయింది. మరి జీవితాంతం నువ్వు ఆ సర్వీస్ కానీ ఆ మంచి పని కానీ చేయాలనుకున్నప్పుడు జీవితాంతం ఎదురవుతూనే ఉంటారు. సో ఫ్రమ్ దట్ పీపుల్, ఆ పీపుల్స్ నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి అంటే దేవుడి జ్ఞానం అడగాలి. దానికి ఆ శోధల నుంచి ఎలా బయటపడాలి అంటే దేవుడి జ్ఞానం అడగాలి. ఎందుకంటే ఈ రోజు తప్పించుకున్న కరెక్ట్, రేపు తప్పించుకోవాలంటే ఎల్లుండి తప్పించుకోవాలంటే వి నీడ్ టు ఆస్క్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క నాలెడ్జ్, దేవుడి యొక్క జ్ఞానాన్ని దేవుడి నుంచి పొందుకోవటానికి ఎంతైనా అవసరం ఉంది మనకి. శోధనలు రావని దేవుడు చెప్పలేదు, కంపల్సరీ శోధనలు వస్తాయి. అందుకనే మనము ధైర్యంగా ఉండి నేర్పించమనాలి దేవుని. నాకు హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ మీ, నాకు ఈ కష్టాన్ని జయించే సామర్థ్యం దయచేయి. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా కష్టం వస్తే ఇప్పుడు అనుకో తప్పించేసుకుంటాను, మళ్ళీ రేపు పొద్దున్న ఏదైనా వస్తే ఎలాగా? నేర్చుకున్నాను అనుకో, ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నారనుకోండి, దానివల్ల నీకు ఏం ప్రాబ్లం ఉండదు. నేర్చుకున్నట్టు నటించావు అనుకో, రేపు పొద్దున్న ఏదో ఒక రోజున పట్టుబడిపోతాం. చదువు నేర్చుకున్నావు అనుకో, అది ఇప్పటికన్నా ఉపయోగపడుతుంది. నేర్చుకోకుండా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు అనుకో, దొంగ మార్కులు అవి కొట్టి, ఆ చదువు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. నువ్వు నేర్చుకున్నది నీకు ఉపయోగపడుతుంది. అందుకని వి షుడ్ లెర్న్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఓకే, శోధన గురించి దేవుడు ఏం చెప్తున్నారో చూద్దాం. ఒకరోజు సంతోషం, ఒకరోజు ఆనందం, ఒకరోజు బాధ, ఒకరోజు వేదన. 2 నిమిషాలు సంతోషించుకుంటే 3 మినిట్లో మళ్ళీ నీకు ఎవరొకరి నుంచి శోధన వస్తుంది. ఎక్కడి నుంచి రాదు, నీకు ఇంట్లో నుంచి ఫస్ట్ వస్తుంది. ఇంట్లో నుంచి నీకు శోధన ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇంట్లో నువ్వేం అనలేవు కాబట్టి, అవునా కదా? కానీ వీటన్నిటినీ తప్పించుకోవాలి అంటే మనకు దేవుడు ఉండాలి ఫస్ట్. అందుకని దేవుడు ఏమని చెప్తున్నారో చూద్దాం. అపోస్తుల కార్యాలు 25:19 దేవుడు ఏమంటున్నారో చూద్దాం. యూదుల కుట్రల వలన నాకు శోధన సంభవించిన కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటును మీకే తెలియను అంటున్నాడు. ఇక్కడ యూదులు కుట్రల వలన నాకు శోధనలు సంభవించును అంటున్నాడు. నేను ఇందాక చెప్పాను, మనుషుల వల్లనే మనకి కుట్రలు. నువ్వు మంచి పని చేస్తున్నావంటే ఏదో ఒక రకంగా నీ మీద కుట్ర పంతా ఉంటారు. ఒకరికి మంచి చేయాలని నీ యొక్క ఆస్తి వదులుకొని, నీ యొక్క పని వదులుకొని, నీ యొక్క ఇష్టాలన్నీ వదులుకొని వస్తావు. నేను ఎట్లయినా సరే ఏజ్లో కరెక్ట్ అయిన సేవ చేయాలని బయటకు వచ్చేసినప్పుడు చాలా శోధన లేదు. కుటుంబం నుంచి ఎదురవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికైనా సరే. బయట పీపుల్ నుంచి కూడా ఎదురవుతాయి, అలానే కాదు, అందరి నుంచి ఎదురవుతాయి. కానీ ఏంటంటే ఆ శోధనలను ఎదుర్కొనేటప్పుడు ఎవరిని సేవించాలంట మనము? మనుషుల్ని కాదు, ప్రభువుని సేవించాలి. నన్ను వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు అనేసి బాధపడడం కాదు, వీళ్ళు అంటున్నారని మనం బాధపడడం కాదు. ముందు ఏం చేయాలంటే శోధనలో ఎవరైతే కుట్రల పని నీ మీద శోధనలు వాళ్ళ నా కుట్రల పంట వల్ల నీకు శోధన వస్తుందో ఇన్ దట్ టైం, ఆ టైంలో మనం ఎవరికి దగ్గరికి వెళ్ళాలంటే ప్రభువుని సేవించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనకి ఏదన్నా ఎవరైనా మనుషులు కుట్రల పని వాళ్ళ వల్ల శోధన వస్తే వెంటనే డైరెక్ట్ మనుషుల మీదకి వెళ్ళిపోతాం. డోంట్ డూ థింగ్ లైక్ దట్ ఆల్. అలాంటి పని అస్సలు చేయొద్దండి, డోంట్ డూ దట్. అలాంటి పని ఫస్ట్ మనము దేవుడిని ఆశ్రయించాలని. నువ్వెంత ఉన్నతమైన స్థానంలో ఉండు, మీరు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండండి, ఎలాంటి స్థితిలో అయినా సరే నీకు కుట్రల వలన, మనుషుల కుట్ర వలన శోధన వస్తే దయచేసి మనుషుల్ని ఎవరి వలన కుట్ర వస్తుందో వెళ్ళిపోయి డైరెక్ట్ వాళ్ళని తిట్టేయడం కాదు, అది తర్వాత పని, ఆ తర్వాత చూసుకుందరు. కానీ ఫస్ట్ దేవుడి దగ్గరకు వచ్చి, నాన్న పలానా మనుషుల వల్ల నాకు, పలానా మనుషుడు కుట్ర పండడం వలన నాకు శోధన వస్తుంది. ఒక్కొక్కరికి ఏంటంటే లోపల ఇప్పుడు ఈవెన్ ఫ్యామిలీ కూడా వాళ్ళకి ఎంత కసి పట్టుదల ఉంటుందంటే చివరికి చంపేద్దామా అన్నంత ఆలోచన వచ్చేస్తుంది. అవునా కదా? చంపేద్దామన్న ఆలోచన వచ్చేది. అంత అంత చంపేయడం కాదు కానీ అంత కోపం వచ్చేస్తుంది. ఎందుకంత కోపం? వాళ్ళకి నచ్చదు, మంచి అంటే ఇష్టం ఉండదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి నచ్చదు. అలాంటి వాళ్ళకి ఎక్కడంటే లోపల నుంచి కుట్ర వచ్చేస్తూ ఉంటుంది. ఆ కుట్ర వచ్చే వాళ్ళని ముందర నీ నోటు మాటలతోనో లేకపోతే నీ క్రియలతోనో లేకపోతే ఇంకేదన్నతోనో కాదు నువ్వు చేయటం. ఫస్ట్ ఏంటంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. అది తప్పు పని. మనం ఏం చేస్తున్నామంటే మనుషులు తిడుతున్నాడు కాబట్టి మనుషుల్ని అంటున్నావు కాబట్టి నువ్వు మళ్ళా శోధనలు వస్తున్నాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ అవర్ లైఫ్.
మనం ఫస్ట్ ఏంటంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, ప్రభువుని సేవించాలా. ఏ కుట్రల వలన, ఏ మనుషుడి కుట్ర వలన నీ మీదకి శోధనలు వస్తున్నాయో చెప్తున్నాను కదా. మనం ఏ మంచి పని చేసినా, మనం కనీసం కంటిన్యూగా ప్రార్థన చేసుకున్నా కూడా ఎవరికీ నచ్చదు. కంటిన్యూగా ప్రార్థన, అమ్మో చేసేస్తుందమ్మో ప్రార్థనలో, ఏం కావాలని అడుగుతుందో, ఏ పెద్ద వస్తువు కావాలని అడుగుతుందో, ఏది కావాలని అడుగు, ఫోన్లే మారింది ప్రార్థన చేసుకుందని అనరు. మారాడరా బాబు వీడు ప్రార్థన చేసుకున్నాడరా అనరు. అందులోకి మగోళ్ళు, ఎప్పుడు రాని వాళ్ళు మగోళ్ళు చర్చకు వస్తున్నా కూడా అదేదో పెద్ద ఆడంబరం కింద చూసా, వీటికి ఎప్పుడు చర్చ అవసరం లేదు, ఇప్పుడు ఎలా వచ్చిందిరా అంటారు. విలేజెస్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు లేదు ఇప్పుడు ఎలా వచ్చేసిందిరా అంటూ ఉంటారు. అవునా కదా. వచ్చేటోళ్ళని రానవ్వరు. అయినా కూడా డోంట్ కేర్, అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. నువ్వు రావాలనుకున్నప్పుడు వచ్చి కూర్చోవడమే అంతే. దేవుణ్ణి అడగాల. మనుషులు కుట్రల వలన కూడా మనకు శోధనలు వస్తాయి. లోపల కుట్ర వచ్చేస్తుంది. దేవుణ్ణి ఎక్కువ నమ్మినా కూడా వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ దేవుణ్ణి ఎక్కువ నమ్మితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసు. అద్భుతం జరగకుండా ముందే కుట్రలు పనేస్తూ ఉంటారు. అలానే జరగకుండా ఉంటుందా? జరిగి తీరుతుంది. కానీ ఏంటంటే దయచేసి ఒక్కటి గమనించండి, మీకు బయట మనుషుల వల్ల మీరు ఏ మంచి పని చేసినా, ఎలాంటి ప్రార్థన చేసినా, ఒకరికి సహాయం చేసినా, లేదంటే ఒకరికి మీరు తోడుగా ఉన్నా, ఏమైనా ఫస్ట్ మనుషుల మీద కుట్రలు పడతారు. కానీ అలాంటి టైంలో డైరెక్ట్ మనుషుల మీదకి వెళ్ళిపోయి మీరు తిట్టొద్దు. ఫస్ట్ ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణి సేవించుకోండి. ఇక్కడ చూడండి, యూదులు చేసే కుట్ర వలన, చూడండి మళ్ళీ ఒకసారి, యూదులు కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున్న ప్రభువుని సేవించదను. ఎవడో తిడుతున్నాడని డైరెక్ట్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళని తిరిగి రివర్స్ కౌంటర్లో మాట అంటేనే కానీ ప్రశాంతత ఉండదు. కానీ అట్లా చెయ్యొద్దు. ఎవడో తిడితే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడువు. దిస్ ఈజ్ ద బెస్ట్ మెమరీ ఇన్ మై లైఫ్. నన్ను ఎవరన్నా తిట్టినా, నన్ను ఎవరన్నా హింసించినా, ఎవరైనా పలానా మాట అని ఎవరైనా అన్నారని నాకు తెలిసినా, ఫస్ట్ నేను వచ్చేసి ఆ కన్నీళ్ళు విడిచి దేవుడిని అడుగుతాను తప్ప నన్ను ఇలా అనేసారు అలా అనేసారని మళ్ళీ నేను స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పను. వారి గురించి అసలు మళ్ళీ నేను స్టేజ్ ఎక్కి ఎలా అంటున్నారంట అలా అంటున్నారంటని మళ్ళీ నేను స్టేజ్ ఎక్కి వారికి వాక్యం చెప్పను. ఎందుకంటే నాకు ఇది దేవుడు నేర్పించింది. ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. బయటికి నవ్వుతున్నా కానీ నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటాను. దేవా ఎట్లా అంటున్నారంట, నేను ఏం తప్పు చేశాను, నేను సిన్సియర్గానే కదా సేవ చేస్తున్నాను, ఎందుకు వీళ్ళకి నచ్చట్లేదు, సిన్సియర్గా చేస్తే ఇన్ని మాటలు అంటారా అనేసి ఏడుస్తూ ఉంటాను నేను. కొంతమంది తెలుసా, బయట నేను పైకి రావడం ఇష్టం లేక వేరే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను. నిజంగా ఇట్స్ నాట్ ఏ రియల్ లవ్. ఎట్లయినా సరే నన్ను డామినేట్ చేయడం కోసం వేరే వాళ్ళని ప్రేమించడం అంటే ఇట్స్ లైక్ లవ్ ఆఫ్ గాడ్స్ లవ్. నేను చెప్తుందండి మామూలు లవ్, ఆ లవ్ కాదు. అంటే నేను చేసే సేవ ఇష్టం లేక వేరే వాళ్ళని ఆశ్రయించి వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? తప్పది. అది ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు. ఎవ్రీ పాస్టర్స్ విల్ బి ఈక్వల్ టు గాడ్. దేవునికి మాత్రం అందరు పాస్టర్స్ కూడా సమానమే. ఏ సేవకులు ఎంచుకున్నా దేవుడే ఎంచుకుంటారు. నువ్వు కుట్రలు పని మీ పాస్టర్ని ఆశ్రయించిన నటించి మమ్మల్ని వదిలేస్తే నువ్వు వదిలేచ్చు, కానీ దేవుడు వదిలేడు కదా. మేమేదో స్వార్థపడి అమ్మాలని ఎందుకు స్వార్థపడతాం? విశ్వాసులు మా దగ్గరికి వస్తే ప్రేమిస్తాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఇంకా ప్రేమిస్తాం. అంతే తప్ప వదిలేసి వెళ్ళిపోయారని మిమ్మల్ని తిట్టడం కానీ, లేకపోతే తిడుతున్నారని, లేకపోతే ఎట్లా చేస్తున్నారని, ఇలా బాధ పెడుతున్నారు, ఇదేం ఉండదు. సో మీరు అట్లా చేయదు. ఎందుకంటే మీరు అనుకుంటారు ఈ ఊర్లో ఉంటే ఇక్కడ ఉంటే మీరే అనుకుంటారు, కానీ నేను ప్రపంచం అంతా తిరుగుతా వాళ్ళందరూ నా బిడ్డలే అవుతారు. ఈ గెటింగ్ మీ నో. కాబట్టి ఏంటంటే పార్షాలిటీ అనేది చూపించొద్దు. విశ్వాసులు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్షాలిటీ మీన్స్ పక్షపాతమైన అదే భేదాలు అయినా చూపించి ఏదో పీకేద్దారు అనుకుంటున్నారేమో, కానీ ఆ భేదాలు చూపిస్తే అది నీకే నష్టాన్ని తీసుకొస్తుంది. ఎవ్రీ పాస్టర్ విల్ బి ఈక్వల్. దేవుడు అందరినీ కూడా, అందుకనే నా సేవకుడిని నా ప్రణాళిక ప్రకారం నేను సృజించుకున్నాను. నా సేవకుడికి ఏదన్నా కీడు చేయాలని చూస్తే నా కను దృష్టి వారి మీద ఉంటుంది అని దేవుడు చెప్తున్నారు. యెషయా ప్రవచన గ్రంథంలో దేవుడు చెప్తారు. కాబట్టి ఏంటంటే చెయ్యొద్దు. విశ్వాసులు ఎంత నేర్చుకుంటారో, ఏది నేర్చుకుంటున్నారో అదే. అంతేగాని ఇట్లా అబద్ధపు భక్తి మాత్రం చెయ్యొద్దు. నీకు నీ లైఫ్ ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే సేవకులు చెప్పే వాక్యాన్ని విను, పట్టించుకుని దాని ప్రకారం నువ్వు నడుచుకో. సేవకుల మీద అపారమైన ప్రేమ చూపించిన అవసరం లేదు, ఎందుకంటే అది దేవుడు చూపిస్తారు. అపారమైన ప్రేమ దొంగ ప్రేమలు, పక్షపాతం ప్రేమలు, వీళ్ళు చూసి మా సేవకులు మేము ప్రేమిస్తాం నిన్ను అట్లా వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని. ఎందుకంటే నువ్వు ఒక్కదాన్ని ప్రేమించకపోతే 100 మంది పిల్లల్ని ఇస్తాడు వేరే సేవకులుగా దేవుడు.
అర్థమవుతుందా అండి? మేము మా వాళ్ళని ప్రేమ మేము వాళ్ళని వదిలేస్తాము, వాళ్ళు మా వాళ్ళు కాదు నువ్వు ఎట్లా చూపిస్తే, నువ్వు అక్కడ వదిలేస్తే 100 మంది పిల్లల్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి ఏంటంటే ఈ ప్రపంచం అంతా తిరుగుతాం కాబట్టి ప్రపంచం అంతా మాకు పిల్లలు అవుతారు. నాట్ ఓన్లీ యూ, ఒక్కలవే కాదు. అది గుర్తు పెట్టుకుని దేవుడు ఈ సేవకుల ద్వారా ఏ వాక్యం చెప్తున్నారో వాక్యం వినండి చాలు. ఆ వాక్యం విని వాక్యానుసారంగా జీవితం గడిపితే చాలు. దేవుడికి దట్స్ ఎనఫ్. బిలీవర్స్ నుంచి, విశ్వాసం నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది అంతవరకు మాత్రమే. తన ఏర్పరచుకున్న సేవకుల్ని ఎలా పోషించుకోవాలో, దేవుడు ఏర్పరచుకున్న సేవకుల్ని ఎలా చూసుకోవాలో, దేవుడు ఏర్పరచుకున్న సేవ ఎలా ముద్దాడాలో దేవుడికి తెలుసు. డోంట్ బీ ఎమోషనల్. అర్థమవుతుందా? మీరు ఏ సేవకుడి నుంచి ఏ సేవకుడి నుంచి మీరు అపాయం నుంచి తప్పించబడుతున్నారో యూ కెన్ డూ. మీరు లవ్ చూపించండి, ఎఫెక్షన్ చూపించండి. అలాగని మిగతా సేవకులు వదిలేమని కాదు, మిగతా సేవకులు తిట్టమని కాదు. హల్లెలూయా. ఇది ఎందుకు వెళ్తుందో కాదు తెలియదు, ఇది ఎవరికి పడుతుందో తెలియదు, కానీ దోశ బాగా పడుతుంది అనుకున్నాను. ఇది దేవుడు చెప్తేనే చేయగలరు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా మనుషుడి వలన నీకు కుట్ర వస్తున్నప్పుడు మనం ఫస్ట్ దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ ఎవరైతే నీ మీద కుట్రలు పెడుతున్నారో డైరెక్ట్ వెళ్ళిపోయి వాళ్ళని చంపదెబ్బ కొట్టడము, వాళ్ళని తిట్టడము, వాళ్ళు రకరకాలు మాట్లాడడము, అది మనం చేయకూడదు. ఫస్ట్ దేవుడి దగ్గర ఏం చేయాలంట? కన్నీళ్లు విడుచుచు. ఇక్కడ దేవుడు చెప్తున్నా చక్కని మాట అది. కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో. నేను ఎప్పుడు అదే చేస్తాను. నిన్ను ఇది అన్నారు, నన్ను ఇలా అన్నారు అంటే నేను ఆ రోజు వల్ల దేవుడి దగ్గర ఏడ్చేంత వరకు కూడా నాకు నిద్ర పట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి దగ్గర ఏడ్చేస్తాను కంప్లీట్. నేను ఏం చేశాను నాన్న, నువ్వు ఏర్పరచుకుంటేనే కదా నేను సేవలోకి వచ్చాను. లేదంటే ఇంత మంచి జాబ్, ఇంత నేను అన్ని చోట్ల చిన్న చిన్న కంపెనీలో చేసి నేను మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే ఆ జాబ్ నీ కోసం నేను వదిలేసుకున్నాను. అయినా కూడా ఎందుకు మనుషుల వల్ల, నీ కోసమే కదా నేను వదిలేశాను, అయినా ఎందుకు నన్ను ఎట్లా అంటున్నారు? ఒక్కసారి నువ్వు చెప్పొచ్చు కదా. నేను ఎందుకు వాళ్ళని శపించే, వాళ్ళని నైట్స్ని చేసి, వాళ్ళని కొట్టి, వాళ్ళని తిట్టే నేనేం దేవుడు చెప్పను. ఒక్కసారి నువ్వు వాళ్ళతో మాట్లాడొచ్చు కదా, నేను చేస్తుంది నీ పని అని చెప్పొచ్చు కదా అని దేవుని బతిమలాడుకుంటాను. ఎప్పుడు అడగ చెప్తాను నేను, నీ పనే కదా నాన్న, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడు, వారికి నువ్వు చెప్పు, నువ్వు నీ పని నేను చేశాను కానీ నేను ఏది చేయట్లేదు కదా, ఒక్కసారి చెప్పురా. అట్లా అడగాలి దేవుని. పూర్ణ వినయభావంతో అడగాలి. వాళ్ళని దేవా, వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళని వెళ్ళి నాశనం చేసే, వాళ్ళు నన్ను కొట్టారు, వాళ్ళు నా మీద కుట్ర పొందుతున్నారు, నువ్వు చూసుకోవాలని, నువ్వు వాళ్ళని చూసుకో. ఇట్లా కాదు. దేవుడిని ఏమని అడగాలంటే, దేవా నేను మంచి చేస్తున్నాను కదా, నేను మంచి అని నీకు తెలుసా లేదా? నీకు తెలుసు నేను మంచి నీకు అనిపిస్తే ఒక్కసారి వారితో మాట్లాడు ప్రభా. నేను ఎప్పుడంటే నువ్వేంచుకుంటేనే కదా నేను సేవ చేస్తున్నాను, నువ్వేంచుకుంటేనే కదా ప్రభా నేను ఇట్లా చేస్తున్నాను, ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, ఒక్కసారి నువ్వు వాళ్ళతో మాట్లాడు అంటాను నేను. పూర్ణ వినయభావంతో కన్నీళ్లు విడుచుచు. ఏ మనుషుడైతే నీ మీద కుట్ర పంతున్నాడు అలాంటి టైంలో కన్నీరు విడుచుచు పూర్ణ వినయభావంతో దేవునికి, ప్రభువునికి ప్రార్థన చేయాలా. నువ్వు శోధనలో పడినప్పుడు ఆ తర్వాత నువ్వు వాళ్ళతో మాట్లాడాలి. కానీ ముందెళ్ళిపోయి వాళ్ళని తిట్టేసి కొట్టేసి ఆయాసంతో వాళ్ళ మాట, నువ్వు నన్ను ఎలా అన్నావంట, నన్ను అలా అన్నావంట అని వాళ్ళని అడిగేసి చేసేసి ఏం చేయగలం మనం ఏం చేయగలమా? నీ కోపం బయటకు కనిపిస్తుంది కానీ వాళ్ళన్న మాటలు బయటకు కనిపిస్తాయా? కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం నీ కోపం ఉన్నట్టు కానీ, మ్యాక్సిమం ఇది ఉన్నట్టు కానీ అది బయటకు రానివ్వకూడదు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. అలాంటి శోధనలో పడినప్పుడు మనం ఏం చేయాలంట? పడకుండా ఉండాలని. మత్తయి సువార్త 6:13 చూడండి. మమ్మును శోధనకు తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించినడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలో కాక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. దుష్టుని మనం తప్పించమని ప్రార్థన చేస్తాం, కరెక్టే. అయితే ఆ దుష్టుని నుండి తప్పించబడాలంటే మనం ఏం చేయాలంట? అపరాధం చూడండి, అపరాధం కాదు. మత్తయి సువార్త 20:26-47 చూద్దాం. 26-47 నానా? మాథ్యూ 26. అప్పుడు 12 మందిలో నొక్కడగు ఇష్కరియోతు. తప్పు 26:41 మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పారు. శోధనలో పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా చాలామంది ప్రార్థన చేస్తారు, కట్టే కొట్టే తెచ్చి అంతే, నీ స్తోత్రం నా ఆత్రం, ఎలాంటి ప్రార్థన చేస్తారు? వెన్ యూ హ్యావ్ ఫ్రీ టైం
నీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ టైం అంతా వీ షుడ్ స్పెండ్ విత్ అవర్ గాడ్. వెళ్ళినప్పుడు ప్రార్థన, బయటికి వెళ్ళినప్పుడు దేవా కాపాడు, మార్గంలో కాపాడు, మా పని అయిపోవాలి అంతే. వచ్చినప్పుడు దేవా కాపాడు, వందనాలు అయిపోయాయి. ఆ ఫ్రీ టైంలో ఉన్నప్పుడేమో మొబైల్ పట్టుకొని ఎట్లెట్లా గోకి అందరికీ ఫోన్ చేసి ఇది చేశాను. ఫ్రీ టైం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే బయటికి వెళ్ళినప్పుడు కానీ నీకు శోధన వచ్చే టైంలో శోధన రాకుండా దేవుడు కాపాడుతాడు. ఎందుకు ప్రభు అని నేను నమ్ముకుంటున్నాను కదా, శోధనలు తెప్పిస్తున్నాను, ఆదివారం వస్తున్నాను, కానుకేస్తున్నాను అంటే కానుకేస్తే ఆదివారం వస్తే శోధన నుంచి తప్పించబడతావా? నీ పర్సనల్గా దేవుడితో గడపడమంటూ ఉండదా? పర్సనల్గా దేవుడితో గడపలేరు కానీ ఆదివారం వచ్చేది మాత్రం లెగ్గట్టుకుంటారు. నువ్వు ఆదివారం వెళ్తుంది శోధన నుంచి తప్పించబడ్డానికి కాదు. ఆదివారం వెళ్తుంది నీ శరీరాన్ని బలపరచుకోవడం కోసం. నీ శరీరంలో ఏ చేదు వేరైతే ఉందో ఆ చేదు వేరుని తీసివేయడం కోసం. ఆదివారం వెళ్తుంది జస్ట్ వినడం కోసమే. విన్న దాన్ని మళ్ళీ చేయాలి అంటే నువ్వు ఇంటికి వచ్చాక వెన్ యూ హ్యావ్ ఏ ఫ్రీ టైం, నీకు ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మళ్ళా నువ్వు ప్రార్థన చేయాలి. పర్సనల్గా నీకు ప్రార్థన చేయడం అనే అనుభూతి లేకపోతే శోధనలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. పర్సనల్గా మనకి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. నేను వెళ్తున్నాను, అమ్మగారితో చేయించుకుని ప్రార్థన చేసుకున్నాను, అయ్యగారితో నేను చేయించి ప్రార్థన చేసుకున్నాను, అయిపోయింది, దట్స్ ఎనఫ్. దట్స్ నాట్ ఎనఫ్. ఆదివారం వెళ్తుంది జస్ట్ నేర్చుకోవడానికి. ఇప్పుడు స్కూల్కి వెళ్తావు, నేర్చుకుని వచ్చేస్తావు, ఇంటి దగ్గర చదవకుండా ఉంటావా? చదవకుండా ఉంటే పాస్ అయిపోతావా? నువ్వు పాస్ అవుతారా? అస్సలు పాస్ అవ్వరు. అట్లాగేంటంటే ఆదివారం వెళ్తుంది జస్ట్ లర్నింగ్ కోసమే, నేర్చుకోవడం కోసమే, జస్ట్ నేర్చుకోవడం కోసమే. ఆ నేర్చుకున్న దాన్ని మళ్ళా నీకు ఫ్రీ టైం ఉన్నంత టైము కూడా దేవుడితో గడపాలి, దేవునితో గడపాలి. అంతేగాని దేవునితో గడపకుండా ఏం చేయకుండా నేను ఆదివారం చర్చికి వెళ్ళిపోయినా అయిపోయింది, నీ స్తోత్రం నా ఆత్రం, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన, సింగిల్ ప్రార్థన ఉంది ఈజీ. ఇలాంటి ప్రార్థనలు ఆపండి. వెన్ ఎవర్ యు నో దట్ జీసస్ క్రైస్ట్ ఇన్ డీపర్ లెవెల్, కంపల్సరీ నీకు దేవుడు ఎప్పుడైతే పూర్తిగా తెలుసు నువ్వు అలా చేయవు. కాబట్టి జస్ట్ లిజా, ఇక దేవుడు ఏం చెప్తున్నారంటే మనము శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలా. ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమైపోతుంది? బలహీనం. చికెన్, మటన్, బిర్యానీ, ఫుడ్ తినటం వల్ల కూడా మన శరీరంలో ఒక బద్ధకం అనేది వచ్చేస్తుంది. ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా ఒక బద్ధకం అనేది వచ్చేస్తుంది. నీకు కావాల్సినంత తినాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రార్థన, దేవుడితో పర్సనల్గా ఇన్ని గంటలు అనే గడిపోయి అనిపోతుంది. ఇన్ని గంటలు హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ 15 minutes, రోజుకి 15 minutes అయినా. 15 minutes అంటే నాకు తెలిసి నువ్వు యూట్యూబ్లో 2-3 వీడియోలు చేసినంత టైము. అవునా? ఒక యూట్యూబ్ కట్ వీడియో ఎంత ఉంటుంది? 10 seconds, 10 seconds ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఏంటంటే ఒక్క 15 minutes దేవుడికి ఇవ్వు. శోధనలో పడకుండాలంటే చర్చికి వెళ్ళిపోతే సరిపోదు. చర్చిలో నేర్చుకోవడానికి మాత్రమే వెళ్తున్నావు. మళ్ళీ ఇంటికి వచ్చినాక నీకు పర్సనల్ అనుభవం ఉండాలి, దేవుడితో గడపాలి. దేవునితో నువ్వు పర్సనల్గా ఎప్పుడైతే గడుపుతావో అప్పుడు శోధనలు నీ జీవితంలో రాకుండా ఉంటాయి. అంతేగాని యేసయ్యని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా శోధనలు వస్తాయని దేవుడు చెప్పాడు కరెక్టే. కానీ జయించే సామర్థ్యం కూడా నీకు ఇచ్చాను, నేర్చుకో అంటున్నాడు. జయించే సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ ఎవర్ వీ షుడ్ స్పెండ్ విత్ అవర్ గాడ్ ఇన్ పర్సనల్గా మనం ఎప్పుడైతే దేవుడితో గడుపుతామో మనం ఏమవుతుంది? అప్పుడు జయించే సామర్థ్యం పొందుకోగలం. అంతేగాని నువ్వు నీ వెళ్ళొచ్చేసినంత నాకన్నా తోపేం లేడు, ఈ సంవత్సరంలో నేను అన్ని వారాలు వెళ్ళిపోయాను, అన్ని శుక్రవారాలు వెళ్ళిపోయాను, అన్ని సోమవారాలు వెళ్ళిపోయాను కాబట్టి నాకేమి లేదు అని అనుకుంటే దట్ ఈస్ ద ఫాల్. అది అబద్ధం. దట్ ఈస్ నాట్ ఎ ట్రూ. విని వస్తే సండే అనేది కేవలం నువ్వు నేర్చుకోవడానికే. ఆ నేర్చుకున్న దాన్ని నువ్వు క్రియారూపంలో పెడితేనే నువ్వు శోధనలోంచైనా, బాధల్లోంచైనా, నీకు ఏదైనా కష్టంలోంచైనా నిన్ను నువ్వు తప్పించుకోగలవు. గెటింగ్ నో వాట్ ఐమ్ సేయింగ్. అందుకనే శోధనలోంచి తప్పించబడాలి అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది? నువ్వు నేర్చుకోవాలా. తప్పించబడాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన నీకు ఉంటుంది కానీ నీ శరీరం అంగీకరించదు. అందుకని తినకముందరే ప్రార్థన చేసుకోవాలి. మీరు పాస్టర్ కాబట్టి చేసుకుంటారు, మాకే. నేను పాస్టర్ కాకముందర కూడా చేసుకున్నాను చాలా చాలా గంటలు. నా చిన్నప్పుడే నేను అన్నాలు తింటాం మధ్యాహ్నం టైంలో నా బాక్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయి దేవుడితో. నాకు ఎందుకంటే పర్సనల్గా ఈ హాస్టల్లో ప్రార్థన చేస్తే మోకాల మీద వేసి కొట్టేది మేడం. మోకాల మీద కర్రలు పెట్టి మోకాల మీద చేతులు తిప్పేసి కొట్టేది మేడం. అక్కడ కొడుతుందన్న భయంతోనే మధ్యాహ్నం టైంలో లంచ్ బాక్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసి నేను ఆ చర్చిలో గడిపేదాన్ని.
చర్చిలో గడిపేది నేను బై ఏంటంటే గ్రేస్ ఆఫ్ గాడ్. నేను ఏ స్కూల్ షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయినా సరే నాకు అక్కడ పక్కన చర్చి ఉండేది. ఇట్స్ మై నాకు తెలిసి అది నా లక్కీయెస్ట్ మూమెంట్ అనుకుంటాను అది ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ఏంటంటే నీ పర్సనల్గా దేవునితో గడపాలి. నువ్వు ఎంతైనా 15 నిమిషాలు రోజుకి 15 నిమిషాలైనా నువ్వు గడిపితేనే నీ కష్టం నుంచి బయటపడగలవు. 15 నిమిషాలైనా నువ్వు గడిపితేనే దేవుని యొక్క బాధల్లో శోధనలోంచి గడపగలవు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలవు. దయచేసి మీరు వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని ఆ చర్చికి వెళ్ళదు, ఈ చర్చికి వెళ్ళదు, అక్కడికి వెళ్ళదు, ఇక్కడ ఇది కాదండి. ఎక్కడికి వెళ్ళినా నీకు వాక్యం ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే నిజంగా చెప్తున్నాను వాళ్ళకున్న శోధనలు నీ కుటుంబంలో వచ్చి పడతాయి. అవసరమా? కాబట్టి ఏంటంటే ఆ చర్చికి వెళ్ళమని ఆ చర్చికి వెళ్ళి వచ్చేసాం అయిపోయింది నాన్న. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా సరే అది నీకు నేర్చుకోవడం వరకునే వస్తుంది. మళ్ళీ అందులోంచి నువ్వు కష్టాల్లోంచి తప్పించబడాలి, నీ బాధల నుంచి తప్పించబడాలి, నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ అది పర్సనల్గా నీ మీదే ఆధారపడి ఉంటుంది. నీతోనే అవుతుంది కూడా. అందుకని శోధనల నుంచి తప్పించబడాలి అంటే కనుక స్పెండ్ విత్ అవర్ గాడ్. దేవునితో గడపాలి, మన దేవునితో గడపాలి. గడపకుండా నువ్వు శోధనలోంచి తప్పించబడాలి. నీకు శోధనలు రాకుండా మాత్రము ఉండవు. నీకు వచ్చే శోధనలు ఆగాలి అంటే ఏం చేయాలా? దేవుడితో గడపాలి. శోధనల నుంచి తప్పించబడాలి. మనుషులు చేసే కుట్రల నుంచి నువ్వు తప్పించబడాలంటే వెళ్ళి ముఖం మీద వాళ్ళు వెళ్ళి నన్ను తిట్టావంటే చెంప మీద కొట్టేయడం కాదు. వెంటనే వెళ్ళి ఫస్ట్ దేవుడిని కన్నీళ్లతో పూర్ణ విధేయముతో అడగాలి. దేవా నేను చేస్తుంది మంచి పనే కదా, నేను మాట్లాడింది మంచిగానే మాట్లాడాను కదా, అయినా నువ్వు కూడా ఎందుకు ఇట్లా అంటున్నారు? ముందు దేవుడి దగ్గర మొరపెట్టాలి. దెన్ వాళ్ళని ఇమిట్ అవ్వాలి. హల్లెలూయా. అందుకని ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు? డ్యూటెరోనమీ 29:3 ఆ గొప్ప శోధనలు సూచక క్రియలను 2 చూడండి. మోషే ఇశ్రాయేలు అందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కనులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయమును చూచు కనులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఒక్కొక్కసారి శోధనలు బయట జరిగే శోధనలు చూస్తాం. బయట వాళ్ళు శోధనలతో ఇబ్బంది పడటము, వారి బాధలతో ఇబ్బంది పడటం, కష్టాలతో ఇబ్బంది పడటము అన్నీ చూసినా సరే మనము ఒక్కొక్కసారి మన బుర్ర ఎక్కదయ్యో మరి వీళ్ళు శోధనలో పడుతున్నారు. అలాంటి శోధనలు మన జీవితంలో రాకుండా ఉండాలంటే మనం ముందరగానే ప్రిపేర్ అయి ఉండాలి కదా, మనం ముందుగానే దేవునితో గడపాలి కదా, మనం దేవునితో ఉండాలి కదా అన్న ఆలోచన రానే రాదు. అన్నా కదా, అన్న ఆలోచన రానే రాదు. దయచేసి గమనించండి. ఎప్పుడైనా ఎదుటివాడు శోధనలో పడుతున్నాడంటే ఆ శోధన నువ్వు చూస్తున్నావంటే బీ ప్రిపేర్ విత్ గాడ్. దేవునితో నువ్వు ప్రిపేర్ అయ్యిండు. ఆ శోధన నీ జీవితంలో కూడా రాబోతున్నాయి. ఆ శోధన నుంచి నువ్వు తప్పించబడాలి. కాబట్టి నాతో ఉండని దేవుడు నీకు వార్నింగ్ ఇస్తున్నట్లు లెక్క. ఎదుటివాడు శోధన చూసి వచ్చినాయా వస్తాయి, మామూలుడేటి మంచోడేటి అని ఇట్లా అంటూ ఉంటాం. కాదు, ఎప్పుడైనా ఎవరి శోధనలను చూస్తున్నావంటే అలాంటి శోధనలు కూడా నీ జీవితంలో రాబోతున్నాయి. ఆ శోధనలు ఎక్కడో ఉన్నవాడికి కనిపించుకుని ఎక్కడే ఉన్నవాడికి ఎందుకు కనిపిస్తున్నాయి? కొన్ని ఎక్కడో ఉన్న శోధనలు నువ్వు చూస్తున్నావు, ఊరంతా చూస్తున్నారా? చూడట్లేదు. ఆ శోధనలు చూస్తున్నావంటే ఆ శోధనలు నీకు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఆ శోధనలు తప్పించుకునే మార్గము మొట్టమొదట దేవుని నువ్వు అడుగు. అసలు ఆ శోధనలు నీ జీవితంలో రాకుండా నిన్ను నువ్వు కాపాడుకోని దేవుడు చెప్తున్నాడు. ఎదుటివాడు శోధన చూస్తున్నావంటే తర్వాత నీకు రాకుండా ఆ శోధన నుంచి నువ్వు తప్పించబడాలని, అలాంటి శోధనలు నీ దగ్గరికి రాకుండా ఉండాలని ప్రార్థన చేసుకోమని ఇండైరెక్ట్గా దేవునికి వార్నింగ్ ఇస్తున్నట్లు లెక్క. వాళ్ళ శోధనలు వస్తే వాళ్ళని చూసి చప్పట్లు కొట్టమని కాదు, వాళ్ళు శోధనలో భరిస్తే వాళ్ళని చూసి నవ్వుతూ ఉండమని కాదు. ఎదుటివాడి శోధనలు నువ్వు చూస్తున్నావంటే ఎవరికో కనిపించలేని శోధన నీకెందుకు కనిపిస్తుంది? వారి కుటుంబంలో జరుగుతున్న శోధన వాళ్ళందరికీ కాకుండా నువ్వెందుకు చూస్తున్నావంటే ఆ శోధనలు రాకుండా నీ జీవితంలో రాకుండా నువ్వు ప్రిపేర్గా ఉండని దేవుడు వార్నింగ్ ఇస్తున్నట్లు లెక్క. ఈ గెటింగ్ మీ నో వాట్ ఐమ్ సేయింగ్. ఇంకా దేవుడు ఏం చెప్తున్నారో చూద్దాం. యాకోబు పత్రిక 1:12-13 చూడన్నాను. శోధన
శోధన శోధన శోధన సహించినవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఒక్క నిమిషం, నేను తీసుకోలేదు. నానా యేసయ్యా, పేతురు ముందర కదా, కొత్త బైబిల్ 1:12 దేవుడు ఏం చెప్తున్నారంటే, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించేవాడు ధన్యుడు. చాలామంది శోధనలు వస్తే ఏం చేశాడు ఈ దేవుడు, ఎప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతారు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను నమ్ముతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను బలారాధన ఎవరికి తీసుకుంటున్నావు? దేవుడి కోసం తీసుకుంటున్నావా? దేవుడి శరీరం రక్తం, నీ శరీరం మంచిగా ఉండాలని తీసుకుంటున్నావు, నీ రక్తం మంచిగా ఉండాలని తీసుకుంటున్నావు. అసలు దేవుడి శరీరం, దేవుడి రక్తం ఎందుకు తీసుకుంటారో చెప్పండి. అసలు రక్తంలో ఏముంటుంది? ప్రాణం. అంటే నీ ప్రాణం కాపాడుకోవడానికి ఆయన ప్రాణం నువ్వు తీసుకుంటున్నావు. దేవుడు బల్ల తీసుకుంటున్నాను కదా, ఆ బల్ల తీసుకున్నప్పుడు 100 రూపాయల నోటు వేస్తున్నాను కదా, కొత్త నోటు అంటే ఎవరి కోసం వేస్తున్నావు? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడానికి. ఏం చేశాడు ఈ దేవుడు? ఈ దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముంది ఎవరికి? నీకోసమే కదా. శోధన సహించువాడు ధన్యుడు. ధన్యత అంటే ఏంటమ్మా? ఆశీర్వాదమా? ఆశీర్వదింపబడిన వారు అన్నట్లు ఆశీర్వాదం. యా, బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం అంటే ఏదో ఒక విషయంలో బ్లెస్ అవటం, ఏదో ఒక విషయంలో ఆశీర్వాదం. కానీ ధన్యత అంటే మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అన్నమాట. అన్ని ఆశీర్వాదాలకు కలిపి ధన్యత అంటారు. అందుకే అన్నాడు, నువ్వు ఎప్పుడైనా శోధనలో ఉన్నప్పుడు దేవుని తిట్టకుండా ఈ శోధన సహించుటకు నేను అర్హుణ్ణి అని ఎవరైతే శోధనలు అంగీకరిస్తారో వారికంట మల్టిపుల్ బ్లెస్సింగ్ వస్తుందండి ఇన్ దిస్ లైఫ్. వారి జీవితాల్లో ఏమొస్తుందంట? మల్టిపుల్ ఆశీర్వాదం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏంటంటే అన్ని విషయాల్లో కూడా మనం ఆశీర్వదించబడాలి అంటే, అన్ని విషయాల్లో కూడా మనము దీవించబడాలి అంటే కనుక శోధన మనము సహించాలి. వాడికే జీవ కిరీటం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమిస్తే కనుక వాడికి జీవ కిరీటం వస్తుందంట. అందుకని శోధనలు సహిస్తే శోధనలో దేవుని తిట్టడం కాదు. నీకు శోధనలు ఎక్కువ వస్తున్నాయంటే నువ్వు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడుతున్నావని అర్థం. నువ్వు శోధనలు తట్టుకుంటున్నావంటే ఏ విషయంలో అయినా సరే శోధనలు వస్తున్నప్పుడు దేవుని తిట్టకుండా, అయ్యో వీళ్ళని నమ్మాను శోధనలు వచ్చేసినాయి, వాళ్ళు నమ్మినప్పుడే నాకు శోధనలు రాలేదు, వీళ్ళని నమ్ము వాళ్ళని కాదమ్మా. నువ్వు దేవుని నిజంగా ఆశ్రయించు. వీళ్ళని నమ్మితే వాళ్ళని నమ్మితే శోధనలు ఆగటం కాదు. ఎవరిని నమ్మినా నీకు ఏది అవ్వదు. దేవుణ్ణి నమ్మితే కంపల్సరీ శోధనలు వస్తాయి. నిజంగా శోధనలు ఇష్టంగా అంగీకరిస్తే అన్ని విషయాల్లో కూడా నువ్వు దీవించబడతావు. దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే శోధనలు సహించువాడు అంట అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడేవాడు అని అర్థం. ఇంకా దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడట. దేవుడు నిన్ను ప్రేమిస్తే జీవ కిరీటం నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి నేను జీవ కిరీటం రావాలంటే దేవుడు నిన్ను ప్రేమించాలి. దేవుడు నిన్ను ప్రేమించాలంటే కంపల్సరీ నీకు శోధనలు రావాలి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:13 దేవుడు ఏం చెప్తున్నారు చూద్దాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్పు మరి ఏదియు మీకు సంభవింపలేదు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు అని శోధనతో కూడా తప్పించుకునే మార్గంను కూడా కలుగు చేయను. అందరూ చాలామంది కొంతమంది అంటారు, ఎందుకు ప్రభా నాకే ఈ శోధనలు, ఎందుకు ప్రభా నాకే ఈ బాధలు, ఎందుకు ప్రభా ఇంతమంది ఉన్నారు వాళ్ళ జీవితాల్లో లేవు, ఎందుకు వై యు ఆర్ కంపేర్ విత్ అదర్స్? ఎందుకు పక్కోడితో నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు? నీకు శోధనలు వస్తున్నాయంటే ఒక మనుషుడికి పెట్టే శోధనలు తప్ప నేను ఇంకా వేరే శోధనలు నీకు పెట్టను అంటున్నాడు. కానీ నువ్వు శోధనలు సహించలేకపోతున్నాను అంటే నువ్వు వాక్యం నమ్మట్లేదని అర్థం. మనుషుడికి పెట్టే శోధనలను పెడతాను, అంతేకాదు ఆ శోధనలు తప్పించుకునే మార్గము కూడా నేను ఏర్పరుస్తాను అన్నాడు. వై యు ఆర్ ఆస్కింగ్ లైక్ దిస్? ఎందుకు ఇట్లా అడుగుతున్నావు? నాకే ఎందుకు పెడుతున్నావు ప్రభా అని ఎందుకు అడుగుతున్నావు? వై యు నాట్ లైక్ దిస్? ఎందుకు నువ్వు ఇట్లా అడగట్లేదు? ప్రభా మనుషులకు పెట్టే శోధనలు నాకు పెడతాను, దీన్ని తప్పించుకునే మార్గము కూడా నాకు చూపించింది ఎందుకు అడగట్లేదు? ఎదుటివాడికి లేకపోతే నీకు ఉండకూడదని అర్థం.
ఎదుటివాడు కష్టాలు లేకపోతే నువ్వు కూడా కష్టాల్లో ఉండకూడదని అర్థం. ఎదుటివాడు బాధల్లో లేకపోతే నువ్వు కూడా బాధల్లో ఉండకూడదని అని అర్థం. ఎదుటివాడు శపించబడతాడు, నువ్వు కూడా శపించబడతావా? డోంట్ కంపేర్ విత్ అదర్స్. నీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి ఎప్పుడు కూడా బయట వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నీకు వచ్చే ఆశీర్వాదం వేరు, వాడికి వచ్చే ఆశీర్వాదం వేరు. ఏమో దేవుడు నిన్ను ఇంకా ఎంత ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఆస్వాదించాలనుకుంటున్నాడు, ఎంత ప్రత్యేకంగా నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఎందుకు అలా ఆలోచించట్లేదు? మొన్నటి వరకు ఇప్పుడు వచ్చేసినాయి. మొన్నటి వరకు లేవంటే మొన్నటి వరకు కూడా నీకు శోధనలు వస్తే జయించలేవు. ఏదో ఒక సూసైడ్ అటెంప్ట్ చేసేసుకుంటావు. కానీ ఎప్పుడైతే నీకు వాక్యము తెలుస్తుందో అప్పుడే నీకు శోధనలు వస్తాయి. ఎందుకంటే నీకు వాక్యము తెలుసు కాబట్టి వాక్యాన్ని బట్టి నువ్వు జయించగలుగుతావన్న నమ్మకం దేవుడికి వచ్చినప్పుడు నీకు శోధనలు పెడతాడు దేవుడు. దేవుడు అంటే తెలియనప్పుడు, వాక్యం అంటే తెలియనప్పుడు శోధనలు రావు. దేవుడు అంటే ఎప్పుడైతే డిప్పర్ లెవెల్లో నువ్వు తెలుసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని కంటిన్యూగా వింటావో, ఆ వాక్యాన్ని కంటిన్యూగా విన్నప్పుడు, ఆ వాక్యం నీకు తెలిసినప్పుడు అప్పుడు నీకు శోధనలు పెడతాడు. ఎందుకంటే వాక్యాన్ని బట్టి జయించగలుగుతావని. నువ్వు జయించలేనేటప్పుడు, నువ్వు జయించలేవు అని దేవుడికి తెలిసినప్పుడు నీకు అస్సలు పెట్టడు. నీకు వాక్యం తెలియనప్పుడు అస్సలు పెట్టడు దేవుడు నీకు శోధనలు. దేవుడు అంటే నీకు తెలిసినప్పుడు అస్సలు పెట్టడు. ఎందుకంటే ఆ శోధనల నుంచి ఎలా బయటికి నీకు రావాలో తెలియదు కాబట్టి. ఎప్పుడైతే నీకు వాక్యము తెలుస్తుందో, వాక్యము తెలిసిన తర్వాతనే నీకు శోధనలు వస్తాయి. ఎందుకంటే ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జయించగలవన్న నమ్మకం నీకన్నా ఎక్కువగా దేవుడికి తెలుస్తుంది కాబట్టి. ఆ నమ్మకం దేవుడికి ఉన్నప్పుడు నీకెందుకు నమ్మకం ఉండలేదు? ఎవరైనా అబ్జర్వ్ చేసుకోండి, వాక్యము తెలిసినాకే వారికి శోధనలు వస్తాయి. జస్ట్ అబ్జర్వ్ ఇట్. వాక్యం తెలిసినాకే, దేవుడు అంటే పూర్తిగా తెలిసినప్పుడు నేను ఏదేమని దేవుని విడిచిపెట్టను అని ఒక గొప్ప నమ్మకం కలిగి ఉన్నప్పుడు అప్పుడు వస్తాయి నీ జీవితంలో శోధనలు. ఎందుకంటే అప్పుడు జయించగలిగే సామర్థ్యం నీ దగ్గర ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే నీకు వాక్యం తెలుస్తుందో జయించే సామర్థ్యం కూడా అట్ ద సేమ్ టైం నువ్వు పొందుకున్నావు కాబట్టి. అందుకని శోధనలు వస్తున్నాయంటే నాకెందుకు పెట్టాడు అనుకో. జయించే సామర్థ్యం దేవుడు నాలో పెట్టేశాడు కాబట్టి ఇప్పుడు శోధనలు పెట్టాడని. ఎప్పుడైనా ఒకసారి వెనక్కి వెళ్ళండి. నీకు దేవుడు అంటే పూర్తిగా తెలీదు, వాక్యం అంటే పూర్తిగా తెలీదు. ఎలా పడితే అట్లా ఉండేదాన్ని, ఎలా పడితే అట్లా ఉండేవాడు. అప్పుడెప్పుడైనా కష్టాలు చూసావా? వచ్చిన కష్టాల కింద లెక్క చేసావా? కానీ ఇప్పుడు వస్తున్న కష్టాలు లెక్క చేస్తున్నావు అంటే నీకు వాక్యం తెలుసు కాబట్టి. జస్ట్ అబ్జర్వ్ ఇట్. తెలుసుకోండి, దేవుడి జ్ఞానం అడగండి. అంతేగాని లైట్ తీసుకోవద్దు. నాకే ఎందుకు కష్టాలు వచ్చినాయంటే జయించే సామర్థ్యం నువ్వు పొందేసుకున్నావు. ఆ సామర్థ్యం పొందుకున్నావు కాబట్టి నీకు శోధనల మీద శోధనలు వస్తున్నాయి. నీకు శోధన మీద శోధనలు రాలేదంటే నువ్వు ఎక్కడికో వెళ్ళావో, అక్కడ రాలేదు, ఎక్కడికో వచ్చావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఒక్కడే. కానీ నువ్వు నేర్చుకునే వాక్యాన్ని బట్టే నీకు వస్తాయి. నీకు వాక్యము తెలుస్తున్నా కొద్దీ, దేవుడు అంటే నమ్మకం వెళ్ళే కొద్దీ నీకు శోధనలు వస్తాయి. ఎందుకంటే ఒక వెపన్ నువ్వు పొందేసుకున్నావు కాబట్టి. ఒక జయించే ఒక వెపన్, ఒక శక్తి గల ఆయుధం నీలో ఉంది కాబట్టి నీకు కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు తీయ ఆయుధాన్ని. ఎందుకు అట్లా మూలబడిపోతున్నావు? ఎప్పుడు శోధనలు జయించలేని ఎందుకు అట్లా దిగాలైపోతున్నావు? దిగాలు ఎందుకు అయిపోతున్నావు? దేవుడు తెలిసాక ఒకటే దిగాలి, దేవుడు తెలియక ముందు ఒకటే దిగాల అవ్వద్దు. ఇప్పుడే వస్తున్నాయంటే కష్టం మీద కష్టం. ఆల్రెడీ యు గాట్ దట్ వెపన్, పవర్ఫుల్ వెపన్. ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం దేవుడు నీలో పెట్టేశాడు. అందుకని శోధనల మీద శోధనలు వస్తున్నాయి. జస్ట్ ఎంజాయ్ ఇట్. జస్ట్ ఎంజాయ్ చేయండి శోధనలు బట్టి. అందుకని దేవుడు చెప్తున్నారు, చూద్దాం. 12 చదివేశానా? 12-13 అయిపోయినాయా? సారీ, కొరింథీయులకు రాసిన 13 అయిపోయింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, గలిషియన్స్ చూడనా? గలతీయులకు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1:6-7 చదువు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు చెప్పిన మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 1:6-7 అంటున్నాడు ఏంటంటే, ఇందువలన మీరు మిక్కలు ఆనందించుచున్నారు కానీ అవసరాన్ని బట్టంట అప్పుడప్పుడు శోధనలు కూడా వస్తాయి. నీకు ఆనందంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు శోధనలు కూడా వస్తాయి. కాబట్టి అన్నట్టు ఆ శోధనని జయించే సామర్థ్యం నేను ఇచ్చేసాను మీకు.
ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏంటంటే, ఇందువల్ల మీరు ఆ మిక్కలు ఆనందించినారు, అవసరములు బట్టి నాన్న విధముల శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. ప్రస్తుతము కొంచెం కాలం దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా. దేవుడు ఎప్పుడైతే నీకు తెలుసో అప్పుడు నువ్వు పొటంలో వేయబడుతున్నావు. కొద్ది కొద్దిగా సువర్ణంగా మారబోతున్నావు. నువ్వు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావంటే ఆ సువర్ణంగా మారే బంగారం కాస్త మాడిపోతుంది. మధ్యలో వదిలి దేవుని వెళ్ళకు. ఎన్ని కష్టాలన్నా ముందుకే అడిగాయి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ముందుకు అడిగాయి. వెనక్కి రావద్దు దయచేసి. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్నా చూడండి, నశించిపోసు ఉన్న అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడిన కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు చేత ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నువ్వు సంతోషిస్తున్నావు, అయినా కూడా మళ్ళీ శోధనలు వచ్చేస్తున్నాయి. అయినా వెనక్కి వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను పుటమేస్తున్నాడు. ఆ పుటమి వేసిన తర్వాత ఆ బంగారం ఎంత అందంగా ఉంటుందో అలాగే దేవుడు మహిమ ఘనతకు కారణమవుతావంట. నువ్వు ఇక్కడ చెప్తున్నాడు, మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. ఎవరికంట? దేవుడిచ్చే మహిమ ఘనత మెప్పు నీకు కలగటానికి మాత్రమే. నీకు వాక్యము తెలిసాక శోధనలో పడుతున్నావు. వాక్యం తెలియకముందు నువ్వు శోధనలో పడవు. వాక్యము తెలుసుకునే కొద్దీ నువ్వు శోధనలో పడతావు. ఆ శోధనలో పడినప్పుడు మాత్రము నువ్వు వెనక్కి వెళ్ళొద్దు. వెనక్కి వెళ్ళావా అవుట్. ఆ బంగారం మాడిపోతుంది. ఆ బంగారం పుటం వేసినప్పుడు వేయించుకో. ఎన్ని శోధనలు వచ్చినా చనిపోవడం మాత్రం చనిపో. దేవుడు చంపేయడం మాత్రం చంపాడు. గెడిమిన వాట్ ఐమ్ సేయింగ్. చనిపోవడం మాత్రం చనిపోవు. దేవుడు చంపేయడం మాత్రం చంపేయడు. పుట్టమి వేస్తున్నాడు దేవుడు. వెనక్కి వెళ్ళావా? నీకు మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు, మెప్పి ఇవ్వాలనుకుంటున్నాడు, ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు. వీటన్నిటిని కూడా నువ్వు వెనక్కి వెళ్ళి నాశనం చేసుకోవద్దు. ముందుకు వచ్చి శోధనల మీద శోధనలు వస్తున్నాయంటే దేవుడు నీకు మహిమ ఇవ్వబోతున్నాడు, ఘనత ఇవ్వబోతున్నాడు, మెప్పి ఇవ్వబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా. అందుకే దయచేసి గమనించండి, నీకు మాత్రమే శోధనలు వస్తున్నాయంటే నువ్వు దేవుడు అంటే తెలుసుకున్నావు కాబట్టి, దేవుడు వాక్యము నీలో ఉంది కాబట్టి. పేతురు రాసింది అయిపోయిందమ్మా. గలిషియన్స్ చదువునా. ఇది రేపు సోమవారం చర్చిలో చెప్తే బాగుంటుంది. 4:14. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైన ఏదమ్మా ఇక్కడ నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలన క్రీస్తు వలన నన్ను అంగీకరించారు. పౌలు అంటున్నాడు, నేను ఇన్ని కష్టాలు పడ్డాను, నా కష్టాలను చూసి మీరు నన్ను నిరాకరించకుండా దేవుని మనస్తత్వం కలిగి ఉన్నారు, అది నేను యాక్సెప్ట్ యూ అన్నాను. ఎందుకంటే చాలామంది సేవకులు కష్టాలు కలిగి అనుకో, ఈ సేవకులకే కష్టాలు వచ్చేసినాయి, ఇంక మాకు కష్టాలు రాకుండా ఉంటాయని సేవకుని వదిలేసి వెళ్ళిపోతారు. అట్లా చెయ్యొద్దు. అది దేవుడు మనస్తత్వం అనిపించుకోదు. ఇక్కడ పౌలుకి ఎన్ని కష్టాలు వచ్చినా పౌలు వదిలేసి వెళ్ళిపోలేదంట వాళ్ళు. ఎందుకంటే దేవుడి ప్రేమ, దేవుడి మనస్తత్వం, దేవుని వల్ల వాళ్ళు ఉన్నారు కాబట్టి. నాకు కష్టాలు వచ్చి నన్ను వదిలేస్తారనుకున్నాను, నన్ను వదలలేదే మీరు, నన్ను వదలకుండా మీరు పట్టుకున్నారంటే అమ్మో యేసయ్య మనసు మీలోనే ఉంది అంటున్నాడు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు? లాస్ట్ అండ్ ఫైనల్ రెవల్యూషన్ 3:10. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనుక భూనివాసములను శోధించుటకును లోకమంతటి మీద నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదును అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు శోధనలో ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉండి నా వాక్యం నువ్వు తెలుసుకుంటున్నావు. నువ్వెప్పుడైతే నీకు వాక్యం తెలుసుకున్నప్పుడు శోధనలు వచ్చినా ఆ వాక్యాన్ని విడిచిపెట్టకుండా వెనక్కి వెళ్తున్నావు కాబట్టి ఈ భూమి అంతటి మీదకి శోధనలు వచ్చినప్పుడు ఆ టైంలో నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. వాక్యము తెలిస్తే నీకు శోధనలు వస్తాయి. అలాంటి టైంలో కూడా వాక్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళిపోతున్నావా, భూమి అంతటికి రాబోయే శోధనల నుంచి నువ్వు తప్పించబడతావు. అప్పుడు నేను నిన్ను కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకనే శోధనలు వస్తున్నాయంటే నీకు వాక్యం తెలుసని. ఎప్పుడైనా మనుషులు కుట్ర వలన నీకు శోధనలు వస్తే దయచేసి వాళ్ళని వెళ్ళిపోయి అడగడము కాదు, ముందు కన్నీళ్లతో
వినయ విధేయతలతో దేవుణ్ణి అడగాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే శోధనలు వస్తే నా జీవితంలో ఎందుకు వస్తున్నాయని కాదు, నీ జీవితంలోనే అన్ని రకాల ఆశీర్వాదాలు దేవుడు దయచేయాలనుకుంటున్నాడు. మహిమ, ఘనత, ఇంకోటి మెప్పు నీ జీవితానికి ఇవ్వాలని ఒక మెయిన్ కారణం చేత దేవుడు నీ జీవితంలో శోధనలు పెడుతున్నాడు, కానీ నిన్ను ఇబ్బంది పెట్టడానికైతే కాదు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. ఇఫ్ యు లైక్ దిస్ సర్మన్ ప్లీజ్ క్లాప్ ఫర్ ద హోలీ గోస్ట్. ఓకే. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన గొప్ప దేవేశ్వరాజానికి మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతాలు చేసేవాడివి, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. నన్నా ఇదిగో తండ్రి ప్రభు, సమయం అందిని బిడ్డలుగా మేము ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడా, శోధనలు మా జీవితంలో ఎందుకు వస్తున్నాయో నువ్వు చెప్పావు నా తండ్రి. నాన్న ఇన్ని రోజులు శోధనలు వస్తున్నాయంటే దవా ఇదిగో తండ్రి నన్నే ఎందుకు ప్రభా ఇట్లా పెడుతున్నావు, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని అనుకున్నాం ప్రభా. కానీ శోధనలు మాకు మహిమ తీసుకురావడానికి, మెప్పు తీసుకురావడానికి, అన్ని విషయాల్లో మేము ఆశీర్వదించబడటానికని మాకు తెలిసింది. రాబోయే దినాల్లో భూమంతటికి కలిగే శోధ వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని కాపాడటానికి దేవా, ఇదిగో మాకు ఇప్పుడు శోధనలు వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకొని ఉంటే ఇంకో రాబోయే కాలంలో భూమంతటికి శోధనలు వచ్చినప్పుడు మమ్మల్ని శోధన నుంచి తప్పిస్తానని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాన్న మా జీవితాలను మార్చండి అయ్యా. ఈ శోధనల నుంచి నా తండ్రి తప్పించుకునేటువంటి సామర్థ్యము నా తండ్రి, ధైర్యం మీరు నాకు పెడుతున్నందుకు రాజా నీకే స్తోత్రం. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దర్శించమని అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారయ్యా వారి బిజినెస్లు దర్శించయ్యా. మీ వారి జ్ఞానం ఇచ్చిన తండ్రి ప్రభా, నీ జ్ఞానం వారికి ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం. వివాహాలు జరగని ప్రతి ఒక్క బిడ్డకు వివాహాలు జరిపించండి అయ్యా. ఇదిగో సొసైటీలో ఎంతమంది అయితే ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారో వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. జాబ్స్ లేని వారికి జాబ్స్ ఇవ్వండి, వివాహాలు జరగని వారికి వివాహాలు జరిగించండి ప్రభా. ఎవరైతే నా తండ్రి అప్పులతో బాధపడుతున్నారో అప్పులైనటువంటి నా తండ్రి ప్రభా ఆ కష్టాల నుంచి తొలగించండి అయ్యా. పాస్టర్స్ అందరిని దీవించండి అయ్యా. సంఘాలన్నింటిని దీవించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, చచ్చి భేదాలు నా తండ్రి కులమాత భేదాలు అయ్యా, ఇదిగో సంఘ భేదాలు, విశ్వాసుల భేదాలు కొట్టివేస్తున్నందుకే సమయంలో నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాలు చేస్తున్నాను కేసరాంలో రాజా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి జేసీఎన్ సంఘాన్ని ప్రభా ఇంకా అద్భుతంగా మీరు నిలబెట్టండి. సంఘ నిర్మాణానికి కావాల్సిన సమృద్ధిని నీ గుప్పిలు విప్పి సహాయం దయచేస్తున్నందుకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా ఈ సంఘంలో అనేక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు గొప్ప స్వస్థతలు కలుగులాగానే మీరు కార్యము చేస్తున్నందుకు వందనాలయ్యా. అనేక ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి నా తండ్రి ప్రభా ఈ సంఘానికి వచ్చేటట్లుగా సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా వీడియో వీక్షిస్తున్న తండ్రి ఎవరైతే చనిపోవాలనుకుంటున్నారయ్యా వారి మరణం నుంచి మీరు తప్పిస్తున్నందుకు వందనాలు. ఇదిగో ఎవరికైతే వివాహాలు జరగట్లేదో వారి వివాహాలు చేస్తున్నందుకు వందనాలు. ఎవరికైతే గర్భాలు లేవో వారికి మీరు గర్భాలు ఇచ్చి నడిపిస్తున్నందుకే నీకే స్తోత్రం. వారి కుటుంబాలంతా మీరు దర్శిస్తున్నందుకు రాజా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్మ జవాబిచ్చి నడిపించినందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. Amen. God bless you all. See you in the next time. Praise the Lord.